హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. అన్నీ కూడాను ఆఫ్లైన్ కస్టమర్స్వే అనమాట. ఎన్ఏడి నుంచి వచ్చామని చెప్పి సుధా గారు, అలాగే ఇంకా ఇన్స్టాగ్రామ్లో చూసి ఇచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళందరివి కూడా ఏంటంటే కొన్ని స్టిచ్చింగ్ చేయమన్నారు, కొన్ని అంటే వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటా ఉన్నారనమాట. సో అవన్నిటిని ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది వన్ సైడ్ డిజైన్ లాగా వస్తుందండి. ఈ డిజైన్ చాలా బాగుంటుందన్నమాట. వన్ సైడ్ వచ్చి చక్కగా ఇలా బర్డ్స్ వస్తాయన్నమాట, 3 బర్డ్స్ ఇలాగా, అండ్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట మధ్య మధ్యలో. అయితే ఈ డిజైన్ ఫస్ట్ నాకు మిషన్తో పాటు వస్తే ఫినిషింగ్ అస్సలు బాగాలేదనమాట. అక్కడక్కడ గ్యాప్గా లాగా వచ్చేసింది. సో ఇంకా నేనేం చేశానంటే ఫిల్లింగ్ అన్నది మళ్ళీ నేను ఏదో కొంచెం క్రియేటివిటీగా చేసి ఫిల్లింగ్ అనేది కొంచెం కంప్లీట్ చేశాను అనమాట. బుటీస్ కూడా దూరంగా వచ్చాయి మనకి మిషన్తో పాటు వచ్చిన డిజైన్లో. అయితే నేను కొంచెం ఇలా దగ్గరగా వన్ సైడ్ అంతా ఇలా వేసాను అనమాట. ఇప్పుడు వన్ సైడ్ డిజైన్సే చక్కగా ఎక్కువగా వెళ్తున్నాయి అనమాట. చాలా బాగుంటున్నాయి కూడా ఈ డిజైన్స్, కొంచెం యూనిక్గా ఉంటున్నాయి అనమాట. వన్ సైడ్ ఇలాగా వచ్చేసి వన్ సైడ్ ఇలా బుటీస్ ఇచ్చేయడం అనేది, ఇలా వన్ సైడ్ డిజైన్ ఇంకోటి కూడా వేసాను అనమాట. న్యూ డిజైన్ చాలా బాగా వచ్చిందండి. అది కూడా ఫినిషింగ్. హ్యాండ్స్ అంటే కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తాయి. ఇది ఫ్రంట్ నెక్ కూడా చక్కగా నిండుగా ఇలా వచ్చిందనమాట. కొంచెం బుటీస్ అనేది ఎక్కువగా నేను యాడ్ చేశాను. శారీ కలర్ వచ్చేసి అంతా ఇది గ్రీన్ అండ్ కాపర్ జరీ అండి. సో ఇలాగ గ్రీన్ కలర్ ఇంకా కాపర్ జరీ, ఈ 2 కాంబినేషన్స్ వేసామన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. హ్యాండ్స్ ఏంటంటే షార్ట్ హ్యాండ్సే. అయితే ఇంకా బార్డర్ వచ్చేసింది. సో బార్డర్ మీద ఇంకా వేసాను, ఎందుకంటే శారీ గ్రీన్ కదా బాగానే కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఇంకా ఇలాగ గ్రీన్ కలర్ హైలైట్ చేస్తే ఎక్కువగా. అండ్ బ్లూ కూడా ఉందండి ఈ శారీలో, ఇలాగ ఈ మధ్యలో అక్కడక్కడ బ్లూ కూడా ఉంది. సో నేను ఇంకా అందుకే బ్లూ కూడా తీసుకున్నాను. బ్లూ అండ్ గ్రీను అండ్ కాపర్ జరీ అనమాట. ఇది 3 కాంబినేషన్ వల్ల డిజైన్ అనేది చాలా బాగా హైలైట్గా ఉందండి. ఇదిగోండి అక్కడక్కడ బ్లూ, ఫ్లవర్స్కి బ్లూ ఇచ్చేసాను, ఇంకా కాపర్ జరీ గ్రీన్ అనమాట. మెయిన్ కలర్ కాంబినేషన్ వల్ల చాలా బాగా హైలైట్గా కనిపిస్తుంది డిజైను. హ్యాండ్స్ ఏంటంటే అసలు దీనికి ఎల్బో హ్యాండ్స్ ఒకటే వచ్చాయి, షార్ట్ హ్యాండ్స్కి ఇవ్వలేదన్నమాట. సో నేను కొంచెం మార్చి షార్ట్ హ్యాండ్గా చేసేసి ఇలా వేసాను అనమాట. చక్కగా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ చాలా బాగుంది చూడండి. బర్డ్స్ వస్తాయన్నమాట, 2 బర్డ్స్ లాగా. హ్యాంగింగ్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఇలా ఇచ్చాను. చాలామంది ఏంటంటే వీటికి పీడిఎఫ్ ఏమైనా ఉందా, హ్యాంగింగ్స్కి పిక్స్ ఏమైనా ఉన్నాయా పెట్టండి అంటున్నారు. ఇవి పిక్స్ మన దగ్గర అంటే ఇలా వేసినట్టుగా నేను ఇప్పుడు పెడతాను కదా యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో కానీ. సో అలా స్క్రీన్ షాట్స్ తీసి నాకు పెడితే నేను వాళ్ళకి సెండ్ చేయగలను. ఎందుకంటే ఇవేంటంటే ఎప్పటికప్పుడు నేను డిఫరెంట్గా మార్చేస్తూ ఉంటాను. ఈ లోపల మధ్యలో ఫ్లవర్స్ కానీ ఇంకేదన్నా సరే అనమాట. డైమండ్ కాకుండా రౌండ్ కానీ అలాగా ఒకటే అన్నట్టు ఉండదన్నమాట. నేనేంటంటే ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క రకంగా అన్నట్టు మార్చి వేస్తూ ఉంటాను కదా, కొంచెం డిఫరెంట్గా అన్నట్టు. సో ఇలా అయితే వేసానండి. ఇదేదో డిజైన్లో బాగుంది కదా, సింపుల్గా తక్కువ స్టిచెస్. మెయిన్ నేను తక్కువ స్టిచెస్ ఉన్నది కొంచెం బాగా కనిపించేది చూస్తాను అనమాట. బుటీస్ అయినా సరే తక్కువ స్టిచెస్ ఉండాలి మనకి, సింగిల్ కలర్ ఉండాలి బుటీస్. హ్యాంగింగ్స్ కూడా అంతే, కొంచెం తక్కువ స్టిచెస్ ఉన్నాయనుకోండి మనకి ఈజీగా అయిపోద్ది అనమాట. ఎక్కువ హెవీగా అనవసరం కదా హ్యాంగింగ్స్కి, లుక్ కనిపించాలి. శారీ కలర్ అనేది మనం యాడ్ చేస్తాం కాబట్టి స్టిచెస్ అనేవి తక్కువగా ఉన్నవి నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు కూడాను. సో ఫస్ట్ డిజైన్ ఇదనమాట. నెక్స్ట్ ఇంకో 2 డిజైన్స్ కొత్త డిజైన్సే వేసానండి. అవి మీకు ఇక్కడ పెట్టాను, ఇప్పుడే వర్క్ అయింది. ఇంకా థ్రెడ్స్ కొంచెం అక్కడక్కడ ఉన్నాయన్నమాట, అవి ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోతాయి. ఉండండి. నెక్స్ట్ 2 డిజైన్స్ కూడాను అసలు కొత్త డిజైన్స్ వేసానండి. ఫినిషింగ్ అయితే అసలు మగ్గం అన్నట్టుగా ఉన్నాయన్నమాట. మగ్గం డిజైన్స్కి ఏ మాత్రం తీసుకోవండి, అంత బాగా వచ్చింది ఫినిషింగ్. మెయిన్ కొంచెం క్రియేటివిటీగా నేను ఆలోచించి కొంచెం యాడ్ చేశాను అనమాట. కొన్ని చూడండి ఇలా వన్ సైడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోతాయి. ఇక ఈ 2 బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ డిజైన్ అది కూడా కొత్త డిజైను, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఇదనమాట, ఇదొకటి. ఇది హ్యాంగింగ్స్ కూడా నాకు ఇలా వేయాలనిపించింది, కొంచెం డిఫరెంట్గా. ఎప్పుడు ఒకలాగా డైమండ్ రౌండ్ కాకుండా, డ్రాప్ కాకుండా ఇలా కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా వేశాను. నచ్చింది నాకు ఈ షేప్ అనేది, పంజరం షేప్ లాగా అన్నట్టు. ఈ స్టిచ్చింగ్ అయిపోయాక కూడా మీకు షేర్ చేస్తే ఎలా ఉంది అవుట్పుట్ అనేది బాగా తెలుస్తుంది కదా. చూడండి శారీ కలర్ వచ్చేసి ఎల్లో వచ్చిందనమాట. సో ఎల్లోకి కాంట్రాస్ట్గా అయితే బాగుంటుందని చెప్పాను నేనే. సో మేమే ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట. శారీ అంతా ఎల్లో వచ్చేసింది. ఎల్లోలో
అక్కడక్కడ గ్రీను ఇంకా అక్కడక్కడ పింక్ ఉందన్నమాట. సో పింక్ ఏంటంటే మరీ లైట్గా తేలిపినట్టు అయిపోద్దేమో, గ్రీన్ తీసుకుందామని చెప్పానమాట నేనే. సో గ్రీన్ మేము ఫ్యాబ్రిక్ తీసుకున్నాం హాఫ్ పట్టు. ఇంకా ఈ పింక్ ఇది లైట్ కాపర్ జరీ అనమాట, లైట్ కాపర్ జరీ. సో అది ఈ పింక్ ఎల్లో ఈ 3 కాంబినేషన్స్తో చేసామండి. వర్క్ అయితే చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు. స్టిచ్చింగ్ అయిపోయాక ఇంకా బాగా కనిపిస్తుంది. బుటీస్ కూడా కొంచెం దగ్గరగా యాడ్ చేశాను అనమాట. అలాగే యాక్చువల్గా మీరు గమనిస్తున్నారు, ఈ డిజైన్ ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించారా ఎవరైనా? ఈ నెక్ షేప్ అన్నది దీనికి ఈ టైప్ నెక్ షేపే వస్తుంది. ఈ డిజైన్ కూడా ఇలాగా ఈ షేపే వస్తుంది, రౌండ్ వచ్చి ఇలా పాయింట్. అయితే అదేంటంటే కొంచెం దగ్గరగా ఉందన్నమాట ఆ నెక్ అన్నది. దగ్గరగా ఉండేసరికి నాకేంటంటే మరీ దగ్గరగా వైడ్ అన్నది ఇక్కడ వైడ్ ఉంటే బాగుంటుంది కదా మనకి. చాలా దగ్గరగా ఉండేసరికి నేను ఇంకా తీసేసి వేరే డిజైన్లో ఏదో ఉంటే ఆ డిజైన్ లైన్ వరకు, ఈ నెక్ లైన్ వరకు తీసుకున్నా. సో అలా తీసుకొని అది చక్కగా నీట్గా ఇలా కొంచెం ఇక్కడ వైడ్ వచ్చి బాగుందన్నమాట. ఇలా ఇక్కడ ఈ పార్ట్లో వైడ్గా వస్తే స్టిచ్చింగ్ అయిపోయాక తెలుస్తుంది మనకి, చక్కగా బాగుంటుంది అనమాట. ఇక్కడ మళ్ళీ తక్కువ ఉండాలి విత్. ఎప్పుడైనా సరే మనము ఈ పైన విత్ అనేది తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ విత్ అనేది కొంచెం ఎక్కువ వచ్చేలాగా మనం అలా డిజైన్స్ బాగా మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా భుజాలు జారడం అలాంటివి ఉండవన్నమాట. సో అలా ట్రై చేశాను. ఫ్రంట్ నెక్ ఇలా క్రాస్లో వేసాము. ఫ్రంట్ నెక్ కూడా ఎంత హెవీగా వచ్చిందో చూడండి. ఇంకా థ్రెడ్స్ ఉన్నాయి, అక్కడక్కడ థ్రెడ్స్ ఉన్నాయి, కట్ చేయాలి. హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి. కట్ వర్క్ వచ్చిందనమాట హ్యాండ్స్కి. ఇంకా బూటీస్ ఇలా అక్కడక్కడ. నాకు ఈ బూటీస్ కూడా చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇంకేదైనా బ్లౌజ్కి ఈ బూటీస్ కూడా యాడ్ చేస్తాను. అసలు ఈ బూటీ తక్కువ స్టిచెస్, 200 స్టిచెస్. ఇది బ్యాక్ వేసిన బూటీ, ఇదైతే 300. అంటే ఇది కొంచెం మందం వచ్చింది, బాగా మందంగా ఉంది, పెద్దగా కూడా ఉంది కొంచెం. ఇది చిన్నది మనం పెంచుకోవచ్చు ఇది సైజు. ఇదైతే 200. ఇది బాగుందన్నమాట, 200 స్టిచెస్ బాగుంది. అంటే బుటీస్ మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అసలు చూడండి గ్రీన్ మీద ఎంత బాగా కనిపిస్తుందో ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ వల్ల. ఇంకా స్టిచ్చింగ్కి వెళ్ళిపోతున్నాయి. సో అందుకనే ఇంకా ఒకసారి చూపించేద్దాం ఇలా. కానీ అసలు వీడియో తీయడానికి కూడా అస్సలు టైం సరిపోవట్లేదండి నాకు, తెలుసు కదా, మీరే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ డిజైన్ కూడా ఇది కట్ వర్క్ డిజైనేనండి. ఇది విడిగా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం మనం. కట్ వర్క్ డిజైను. ఈ బుటీస్ అనేవి ఏదో డిజైన్లో తీసుకొని వేసాను అనమాట. కుందన్స్ పెట్టాలి ఇంకా ఇక్కడ. దీన్ని కూడా ఇలాగ డిఫరెంట్గా ఏదో డిజైన్లో ఉన్న చిన్న పార్ట్ని క్రాప్ చేసేసి ఇలా సెట్ చేసాను అనమాట. కానీ ఇలా వైడ్గా వచ్చింది, నాకు అంత నచ్చలేదు. ఇదే ఫస్ట్ టైం కదా చూసాము ఎలా ఉందా అని, అంత అనిపించలేదు. సో శారీ అంతా సేమ్ కలర్ అండి శారీ. సో దీంట్లో బ్లూ ఉంది, ఇంకా పింక్ ఏదో లైట్ పీచ్ ఉంది. కానీ దీనికి ఓన్లీ 2 కలర్స్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను బ్లూ, దీంట్లో ఉన్న బ్లూ, ఇంకా గోల్డ్ జరీ, ఈ 2 కాంబినేషన్స్ తీసుకొని ఇలా వేసాను అనమాట. అంటే దీనికి ఇలాగ కలర్ ఇక్కడ డార్క్ వచ్చింది కదా, సో ఇలా తీసుకున్నాం అనమాట, కొంచెం డార్క్ షేడు. హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వేసానండి, హెవీగా కావాలని చెప్పేసి. హ్యాండ్స్ అయితే సూపర్. అసలు ఇది వచ్చి ఎలా ఉందంటే మగ్గం మీద చేయించినట్టే ఉందన్నమాట. దూరం నుంచి చూస్తే, దూరం నుంచి దగ్గరగా చూసినా అలానే ఉంది. మొత్తం జరీ ఎక్కువ యూజ్ చేశాం కదా, అసలు అందరికి ఎంత కట్ వర్క్ లైన్ అవుట్ ఇచ్చేసారు. స్ట్రైట్ ఎందుకులే అని నెక్కి కట్ వర్క్ ఇచ్చాము కదా, సో ఈ కట్ వర్క్నే మనం హ్యాండ్స్ కూడా ఇచ్చాం. బ్లూ అండ్ గోల్డ్ జరీ, ఓన్లీ 2 కాంబినేషన్స్ తీసుకున్నాం. ఇంకా కుందన్స్ పెడితే అల్టిమేట్గా ఉంటుందండి. అంతా బాగుంది చూడండి. కొత్త డిజైన్ అనమాట, అంతా ముడికుట్టే, మొత్తం ముడికుట్టే. దీనికి వచ్చి నెక్ కూడా వేద్దాం అనుకున్నా ఫస్ట్. సరేలే, తను కట్ వర్క్ అడిగారు అనమాట. సో బ్యాక్ ఇంకా కట్ వర్క్, అది కట్ వర్క్ నా దగ్గర చూడాలి. వచ్చింది ఆ డిజైను రౌండ్లో వచ్చింది. ఇప్పుడు కట్ వర్క్ కూడా చాలామంది వేస్తున్నారు, వెబ్సైట్లో చూడాలన్నమాట. ఈ డిజైన్కి వచ్చిన నెక్ కట్ వర్క్లో వచ్చిందో లేదో. ఎవరైనా కట్ వర్క్లో వేసి ఉంటే ఈ డిజైన్కి వచ్చిన నెక్ నాకు ఖచ్చితంగా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఆ డిజైన్ నెంబర్ ఏమైనా మీకు ఐడియా ఉండుంటే. సో సెకండ్ డిజైన్ ఇదనమాట. ఇప్పుడు ఈ 2 నేను ఇంకా స్టిచ్చింగ్కి పంపించాలన్నమాట. ఇంకా ఉన్నాయి కొన్ని, 2 అవి కూడా తీసుకొస్తాను. అంటే స్టిచ్చింగ్ చేసి ఇంకా పక్కన పెట్టేసాను అనమాట. అంటే థ్రెడ్స్ అవన్నీ కట్ చేసేసి
తెస్తా ఉండండి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి డాక్టర్ మాధవి గారిదండి. మన ఇన్స్టా పేజ్ చూసి మనల్ని కాంటాక్ట్ అయ్యారనమాట. అయితే ఇంకా తను మధురవాడ అని ఏదో చెప్పారు. సో అక్కడ నుంచి వస్తున్నామని చెప్పారనమాట. మన షాప్ అడ్రస్ ఇస్తే షాప్కి వచ్చి ఒక 3 శారీస్ అండ్ 3 బ్లౌజెస్ అయితే ఇచ్చారండి. అయితే ఫస్ట్ 3 బ్లౌజెస్ కూడా కంప్యూటర్ వర్కే అనుకున్నారు. తర్వాత ఏంటంటే అవన్నీ కూడా కొంచెం బ్రైడల్ శారీస్ అనమాట. హెవీ 50,000 పైనే ఉన్నాయన్నమాట శారీస్. అంతా గోల్డ్ టిష్యూ టైప్ వచ్చింది. బ్లౌజ్ కూడా గోల్డ్ అంటే శారీ అది షాప్లో ఉందన్నమాట. మగ్గం వర్క్ చేద్దామని చెప్పాను నేను. అదైతే కొంచెం బాగా కనిపిస్తుంది మగ్గం అయితే. అంటే అలాంటి పర్టికులర్ శారీస్ కండి, ఎందుకంటే అది మొత్తం టిష్యూ టైపు ఓన్లీ గోల్డే ఉంది, ఇంకా వేరే కలర్ ఆప్షన్ లేదు. తను మనకి ఇచ్చిన 2 శారీస్లో ఒకటి అలా ఉందన్నమాట. ఇంకోటి కూడా కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో ఉంది. సో ఆ 2 అయితే మగ్గం చేయించేద్దాము. ఇది మాత్రం దీనికి కూడా బ్లౌజ్ పీస్ బ్రొకేడ్ సేమ్ ఇది ఎలా ఉందో చూస్తున్నారు కదా, ఇలాగనే బ్లౌజ్ వచ్చింది. సేమ్ మొత్తం గోల్డ్ జరీ వీవింగ్తో ఇదే బ్లౌజ్ వచ్చింది. సో ఇంక నేను విడిగా ఫ్యాబ్రిక్ తీసేసుకుంటానండి. దాని మీద మీ డిజైన్ సెలెక్ట్ చేసి ఆ డిజైన్ వేసేస్తానంటే వాళ్ళు ఈ పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారనమాట. శారీ అంతా ఇలా వచ్చేసింది. మాధవి గారు అనమాట, డాక్టర్ మాధవి గారు అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవి గారు, మన ఇన్స్టా పేజ్ చూసి మనల్ని కాంటాక్ట్ అయినందుకు. హ్యాండ్స్ ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ కావాలన్నారు. ఇంకా అక్కడక్కడ కుందన్స్ పెట్టాలండి. స్టిచ్చింగ్ అయిపోయి నిన్ననే వచ్చిందనమాట. సో పీకాక్ డిజైన్ మన పేజ్లో ఉన్న డిజైన్ మనకి స్క్రీన్ షాట్ తీసి పెట్టేశారనమాట. అసలు బ్యూటిఫుల్గా వచ్చింది కదా, కలర్ కాంబినేషన్ వల్ల అంత బాగా హైలైట్గా కనిపిస్తుంది. గోల్డ్ జరీ, ఈ గోల్డ్ కూడా కొంచెం డార్క్ గోల్డ్ అనమాట. సో గోల్డ్ జరీ ఇంకా ఈ సీ గ్రీన్, శారీలో ఉన్న గ్రీన్, ఓన్లీ ఈ 2 కలర్సే యూస్ చేసి ఇలా వేసామండి. చూడండి ఎంత బాగుందో కదా డిజైను. ఇంకా అక్కడక్కడ కొందరు పెట్టేసేయాలి. ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా వచ్చాక మీకు అవి కూడా షేర్ చేస్తాను. రేపు అంటే ఒక 2 డేస్ ఇంకా టైం వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. సో ఇంకా అందుకని త్వరగా ఫినిష్ చేసేస్తున్నాను. మీకు వీడియోలో కూడా అందుకే షేర్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఏంటంటే ఇలా ఎల్బో హ్యాండ్స్ కావాలన్నారు. కొంచెం చాలా పొడవు ఉందన్నమాట. 15-16 ఇంచెస్ అన్నట్టు చాలా పొడవు ఉంది హ్యాండ్ లెంత్ అయితే. అయితే శారీకి స్కెలాప్ బార్డర్ ఉంటుంది కదండి, రెడీమేడ్ బార్డర్స్. సో అది కూడా యాడ్ చేయమన్నారు. గోల్డెన్ టిష్యూ టైపు బ్రైడల్ శారీ అనమాట. సో అది కూడా యాడ్ చేయడానికి ఇచ్చాము, స్టిచ్చింగ్ చేయడానికి ఇచ్చామన్నమాట. శారీకి బార్డర్ వేయడానికి కట్ వర్క్ బార్డర్ అంటే అదే లేస్. సో హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చాం అనమాట. సో ఫస్ట్ ఇంకా ఒకటైతే ఇంకా ఇది వర్క్ కంప్యూటర్ వర్క్ కాబట్టి నేను ఇది ఫినిష్ చేశాను. ఇంకా 2 మగ్గం అవుతున్నాయి అనమాట. సో మన దగ్గర ఏంటంటే మగ్గం వర్క్స్ కూడా అవైలబుల్ అండి. మగ్గం కూడా చేస్తాము. ఎవరికైనా మగ్గం వర్క్స్ కావాలనుకుంటే మీరు పింట్రెస్ట్లో చూసుకొని నాకు షేర్ చేయొచ్చు. అవేంటంటే నాకు దగ్గర రెడీగా ఉండవన్నమాట. ఆల్రెడీ ఇప్పటికే నా ఫోన్ అంతా స్టోరేజ్ ఫుల్ అని వస్తుందన్నమాట. చాలా మటుకు డిలీట్ చేస్తున్నాను. వీడియోస్ కూడా ఇప్పుడు నేను తీస్తున్నాను, కానీ అదే వెమ్మటే ఇది నేను ఎడిటింగ్ అవన్నీ చేసుకొని ఇంకా డిలీట్ చేసేయాలన్నమాట. వాటిని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాక మన ఛానల్లో ఇంకా డిలీట్ చేసేస్తున్నాం. వెమ్మటే ఉండకూడదు అనమాట. ఉంటే మాత్రం స్టోరేజ్ ఫుల్ అని అలా చూపిస్తుంది. ఫొటోస్ కూడా చాలా లిమిటెడ్గానే ఉంచుతున్నాను అనమాట. అందుకే నేను మగ్గం వర్క్ డిజైన్స్ నా దగ్గర ఉండవు. మీరు ఏదన్నా పింట్రెస్ట్లో కానీ లేదంటే గూగుల్లో చూసి స్క్రీన్ షాట్ తీసి మనకు పెడితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం అది అలా చేసేస్తాం అనమాట మగ్గం వర్క్ కూడా. సో ఈ డిజైన్ బ్యూటిఫుల్గా వచ్చింది కలర్ కాంబినేషన్. అయితే దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ కూడా నార్మల్గా ప్యాటర్న్ బ్లౌజ్ ఇలా కుట్టేసి ఉన్నారు. సో ఇంకా డిజైన్ నెక్స్ట్ 3 బ్లౌజెస్ అండి. సుధా గారు అనమాట, మన యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతామని చెప్పేసి NAD నుంచి వచ్చామన్నారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సుధా గారు. తను ఫస్ట్ ఒక 2 ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారంటే పండగకి ముందనమాట. ఇంకా నేను చెప్పాను, అప్పుడే చెప్పాను అనమాట టైం ఎంత పడుతుంది అంటే ఓకే అన్నారు. ఇంకా తను కూడా ఇవాళ వచ్చేస్తారు. వస్తే ఒకవేళ తను వీడియో అంటే తీసుకెళ్ళడానికి వస్తారు కదా, తన రివ్యూ అడుగుదాము. అంటే ఒకవేళ వాళ్ళకి ఇష్టమైతే, కొంతమంది ఇష్టపడరు కదండి. సో సుధా గారిని అడిగి చూస్తాను, మీ రివ్యూ చెప్పండి అన్నట్టు జస్ట్ ఊరికినే సరదాగా అనమాట. వాళ్ళు ఇష్టపడితే ఓకే చెప్తానండి అని, లేదు అంటే నేను వదిలేస్తాను. వాళ్ళని ఏం పెద్దగా గట్టిగా అడగను అనమాట. చూడండి ఫస్ట్ డిజైన్ అయితే కొత్త డిజైన్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్. ఇది అంతకుముందు మనకి ఉండేది
ఈ డిజైన్ ఉండేది మనకి పాత డిజైన్స్లో, అంటే నాకు మిషన్తో పాటు వచ్చిన డిజైన్స్ అంటే 2020 ఉషా మిషన్ ఉన్నప్పుడు కూడా ఉందిలేండి, చాలా ఇయర్స్ బ్యాక్. కానీ దాంతో కంపేర్ చేస్తే ఇది ఫినిషింగ్ అల్టిమేట్గా ఉందండి, చాలా బాగుంది. దీనికి ఇంకా అక్కడక్కడ కొందన్స్ పెట్టాలి, లైట్గా ఎక్కువ పెట్టను, జస్ట్ అక్కడక్కడ పెడతా. దీనికి శారీ వచ్చేసి మొత్తం బ్లూ అనమాట, బ్లూ అండ్ కాపర్, లైట్ కాపర్ జరీ. ఇంకా దీంట్లో ఇక్కడ అక్కడక్కడ ఇది ఉంది, ఇది ఇటుకరాయి కలర్ అంటాం కదా, అంటే రెడ్ కాదు, రెడ్ మీద కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట, ఇటుకరాయి కలర్ అంటాం, అంటే బ్రిక్ రెడ్ అంటాం కదా అది. సో అది నేను బ్లూ ఇంకా కాపర్ జరీ. దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీసేనండి, బాగుందనమాట. బ్లౌజ్ పీస్ కూడా మంచిగా షైన్ అవుతూ మంచిగా వర్క్కి ఆగుద్ది అనమాట. సో మనం ఏంటంటే ఇలా చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది వర్క్. ఫ్రెండ్లీ బడ్జెట్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ ఇది, మంచిగా లో కాస్ట్లో మంచి లుక్ ఇచ్చే డిజైన్ అనమాట, హెవీ లుక్ ఇచ్చే డిజైన్ చెప్పొచ్చు. బుటీస్ కూడా బ్లూ వేద్దాం అనుకున్నాను ఫస్ట్, అంతా బ్లూ అయిపోయింది కదా, సరేలేని ఇంకా కాపర్ జరీతో ఇచ్చేసాను. మరి బాగుందండి డిజైన్ అయితే, కలర్ కాంబినేషన్ పరంగా కానీ ఫినిషింగ్ అయితే అడ్డిరిపోయింది అనమాట. సో ఫస్ట్ 2నే ఇచ్చారు, 2 బ్లౌజెస్, వాళ్ళ మదర్ది ఒకటి తనది ఒకటి అని, మళ్ళీ తర్వాత వచ్చి ఇంకొకటి ఇచ్చారనమాట. టోటల్గా 3 బ్లౌజెస్ ఇచ్చారనమాట. సుధా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. చూడండి హ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయో, ఇది కొత్తగా వచ్చిన ప్యాటర్న్ అనమాట మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో, నాకైతే బాగా నచ్చిందనమాట. ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను. ఆ నెక్ అంతకుముందు నేను వేసాను, నాకు ఫినిషింగ్ అయితే ఈ డిజైన్లో వచ్చిన ఫినిషింగ్ చాలా బాగుందండి. చక్కగా 3 లైన్స్ వచ్చి ఇంత హెవీగా కనిపిస్తుంది కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, చాలా బాగుందన్నమాట. ఫ్రంట్ నెక్ ఏంటంటే ఇలాగా క్రాస్లో వేసాము. ఫస్ట్ స్టిచ్చింగ్ చేయమన్నారు, తర్వాత మళ్ళీ వద్దులేండి తీసుకువెళ్ళిపోతా, నాకు నేను చేసేసుకుంటానన్నారు. సో కలర్ కాంబినేషన్ కూడా బ్లూ అండ్ కాపర్ జరీ కూడా చూడండి, చక్కగా నీట్గా అవుట్లైన్ ఇలా ఇస్తే చాలా నీట్గా వస్తున్నట్టు ఫినిషింగ్. నెక్స్ట్ డిజైన్ కూడా కొత్త డిజైన్ ట్రై చేశాను. తనకి వేసినవి 3 కొత్త డిజైన్స్, రెండే కొత్త డిజైన్స్, ఒకటేమో నార్మల్గా మన పేజ్లో ఉన్న డిజైన్స్ని సెలెక్ట్, అదే మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన డిజైన్స్నే సెలెక్ట్ చేసుకున్నారు. ఇదైతే కొత్త డిజైన్ అండి, హార్ట్ షేప్లో పాట్ షేప్ వస్తుంది, హార్ట్ షేప్లో పాట్ నెక్, అదే పాట్ నెక్ అంటే హై నెక్ టైప్ అలా చాలా బాగుంది. ఇది కూడా నాకు ఈ డిజైను చక్కగా యూ షేప్, నార్మల్ యూలో ఇచ్చినా బాగుంటుందేమో, బాగుండు అనిపిస్తుంది నాకు. ఈ షేపు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కదా, అంటే అందరూ ఇష్టపడాలని లేదు కదా. ఈ షేప్ వల్ల డిజైన్ బాగున్నా కూడా ఈ షేప్ వల్ల ఏంటంటే కొంతమంది కొన్ని రౌండ్ ఇచ్చినా ఓకే, ఇది ఒక డిఫరెంట్ హార్ట్ షేప్లో వచ్చింది, కానీ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్గా వచ్చింది ఫినిషింగ్. ఇవి 3 కూడా మనం బ్లౌజ్ పీసెస్, శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ మీద వేసాం, అయినా కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. దీనికి శారీ కలర్ ఇదండి, పింక్ అండ్ లైట్ కాపర్ జరీది, ఇంకా డార్క్ గోల్డ్ కూడా ఉంది. సో నేను 3 కలర్ కాంబినేషన్స్ తీసుకొని ఇలా వేసాను. బ్యాక్ అంతా బుటీస్ ఇంకా అరేంజ్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి, కట్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చారు హ్యాండ్స్కి, చాలా బాగుంది కదా. ఇది హెవీగా కావాలనుకుంటే మొత్తం ఇక్కడ వరకు కూడా మొత్తం వచ్చేస్తుంది హెవీగా కావాలనుకుంటే, కానీ అంత హెవీ వద్దన్నారనమాట. జస్ట్ కొంచెం ఇలా ఇచ్చేయండి చాలు, కొంచెం హాఫ్ వచ్చేటట్టు, ఇంకా ఈ చిన్న బార్డర్లో కూడా వేసుకోవచ్చు, అంటే జస్ట్ ఇక్కడ వరకే వస్తుంది అనమాట చిన్న బార్డర్. అంటే టోటల్గా 3 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ ఉన్నాయి ఈ డిజైన్కి. బాగుందండి, నాకైతే బాగా నచ్చింది ఈ డిజైన్. కాకపోతే నాకు అలా అనిపించింది కాబట్టి జస్ట్ నా ఒపీనియన్ మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇది షేప్ రౌండ్ కూడా ఇచ్చి ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఏమో మరి తయారు చేసే వాళ్ళు డిజైనర్స్ ఎవరైనా తయారు చేసి ఉంటారు కదా క్రియేట్ చేయడం, సో చేస్తే బాగుండు, అలాగా వేసుకోవచ్చు అనమాట. నాకు ఇష్టం, నేనైనా వేసుకోవచ్చు అంటే నాకేంటంటే హార్ట్ కన్నా యూ నెక్ లేదా కట్ వర్క్ ఇచ్చినా ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో డిజైన్, ఈ 2 ఏమో సుధా గారు అనమాట, ఇది నేను ఎల్లో, ఈ 2 కూడా భలే ఉన్నాయి, సూపర్. ఇంకోటి వాళ్ళ మదర్ది, మదర్ది కూడా సేమ్ ఈ టైప్ శారీనే, వాళ్ళు ఇలాంటి కొంచెం దగ్గరగా ఉన్న శారీసే తీసుకున్నారు.
అయితే దీని బ్లౌజ్ అనేది ఇలా గ్రీన్, లైట్ గ్రీన్ అండి. పళ్ళు ఏదో వచ్చిందో, పళ్ళు మెహందీ గ్రీన్ ఏదో అంటాం కదా, సో మెహందీ గ్రీన్ మీద పింక్ అండ్ సిల్వర్ కూడా ఉంది. దీంట్లో సిల్వర్ కూడా యాడ్ చేశాను నేను. ఎక్కడ బుటీస్ మధ్యలో సిల్వర్ ఉంది, చూద్దాం ఉండండి. సిల్వర్ ఉంది కాబట్టి సిల్వరేనా? సిల్వర్ లేదు, సారీ. అదొక లైట్ గోల్డ్ జరీ అనమాట. డార్క్ గోల్డ్ జరీ, లైట్ గోల్డ్ జరీ, ఇంకా పింక్, ఈ 3 కాంబినేషన్స్. ఇది మనం రెగ్యులర్గా వేసే డిజైనేనండి. ఇంకో 3 బ్లౌజెస్ ఆ రోజే సుధా గారు వచ్చిన రోజే అనురాధ గారు కూడా వచ్చారనమాట, ఎన్ఏడి నుంచి అని చెప్పారు. సో తను కూడా 3 బ్లౌజెస్ కంప్లీట్ అయిపోతున్నాయి. అవి మీకు నేను కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అనురాధ గారు అనమాట, తను కూడా 3 బ్లౌజెస్ ఇచ్చారు. సో ఇద్దరు ఆ రోజే వచ్చారనమాట, అడ్రస్ మనల్ని షేర్ చేయమని చెప్పేసి. అయితే వాళ్ళ మదర్కి చూడండి ఇది సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఎక్కువగా పింక్ హైలైట్ చేశాను. ఇంకా లైట్ జరీ, డార్క్ జరీ 2 కాంబినేషన్స్ ఇచ్చి ఇంకా అక్కడక్కడ కుందన్ పెడతా. ఇప్పుడు పెట్టాలి ఫాస్ట్గా, వీడియో ఎండ్ చేసేసి అయిపోయాక కుందన్స్ పెట్టేసేయాలి ఫాస్ట్గా. అండ్ హ్యాండ్స్ తెలిసిందే కదా, జస్ట్ ఇలా వస్తాయి, ఈ షేప్ లాగా. కలర్ కాంబినేషన్ బాగుందండి. 3 డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. ఫస్ట్ ఇంకో డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, కొత్త డిజైన్ అది. అంటే వాళ్ళ మదర్కి కదా వద్దులే ఆ డిజైన్, అంటే హ్యాండ్స్కి ఇలా క్రాస్ లైన్స్ లాగా వస్తాయి, కొత్త డిజైన్ బాగుంది అది కూడా. ఇంక నెక్స్ట్ వేయించుకుంటాంలేండి. ఫస్ట్ ఇది చాలా, ఈ డిజైన్ దీనికి అన్నారు. సో ఇంక 3 బ్లౌజెస్ మనం ఏం చేయాలంటే కుందన్స్ అవి పెట్టేసి రెడీ చేసేసేయాలి. ఇవాళ వస్తా అన్నారు ఈరోజు ఈవినింగ్, సో రెడీ చేసేయాలి ఫాస్ట్గా. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ ఉందండి. ఇది మన షాప్కి ఇన్స్టా పేజ్ చూసే వచ్చామని చెప్పారనమాట. స్టిచ్చింగ్ కంప్లీట్ చేసాము. పాట్ షేప్లో సింపుల్గా అయిపోయే డిజైన్ అనమాట. అంతా కాపర్ జరీ అండి, శారీ అంతా కాపర్ జరీ. ఇప్పుడు అన్నీ కాపర్ జరీనే ఎక్కువ. ఇది బ్లూ అండ్ కాపర్ జరీ, ఈ 2 కాంబినేషన్స్తో మనం ఈ విధంగా డిజైన్ చేసాము. బాగుంది ఈ డిజైన్ కూడా, సింపుల్గా. ఫినిషింగ్ బాగుంది, మెయిన్ ఫినిషింగ్ కదా మనకి ఇంపార్టెంట్. అయితే ఇంకా అక్కడక్కడ బుటీస్ పెడితే బాగుంటుంది. అదే స్టోన్స్ బ్లూ ఇచ్చేసాను కదా, కాపర్ జరీతో ఇచ్చేసి ఉంటే అసలు కొందరు పెట్టక్కర్లేదు. నేను ఏంటంటే మొత్తం కాపర్ వేసాను కదా నెక్లో, బుటీస్ మనం బ్లూ ఇద్దాము, బ్లూ మధ్యలో ఒక కుందను, గోల్డ్ కలర్ కుందను కానీ లేదంటే మల్టీ కలర్ కానీ అలా పెట్టేస్తే లుక్ బాగుంటుందని నేను ఇంకా బ్లూ ఇచ్చేసా. హ్యాంగింగ్స్ ఏంటంటే కొంచెం ఈ డిజైన్లో వచ్చిన దాన్ని ఇలా తీసుకొని ఏదో ట్రై చేసా, బాగానే వచ్చింది. నెక్స్ట్ మీకు నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఒక కొత్త బిజినెస్ అప్డేట్ అయితే మీకు చెప్దామనుకుంటున్నానని. ఒక బిజినెస్ ఐడియా అనమాట. అంటే నేను ఒక్కదానే కాదు, మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో మేమందరం కలిసి ఒక స్మాల్ బిజినెస్ రన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా అది చెప్తాను మీకు తొందరలోనే, అది రేపైనా చెప్పచ్చు. అంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో ఖచ్చితంగా మీకు షేర్ చేయొచ్చు ఆ న్యూస్ ఏంటి అన్నది. సో దానికైతే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. మీరంతా బాగా ఈ ఆన్లైన్ ఈ బిజినెస్ని ఎంత సక్సెస్ చేశారో మీ వల్లేనండి. ఇలా ప్రతి ఒక్కరు యూట్యూబ్ అండ్ ఇన్స్టా పేజ్ చూసి ఫాలో అవ్వడం, బుకింగ్స్ చేసుకోవడం, ఆన్లైన్లో వర్క్స్ కొరియర్స్ చేయడం. సో అదంతా మీరందరూ మంచిగా ట్రస్ట్ చేసి ఎంత ఇదిగా సపోర్ట్ చేసినట్టే. మీరందరూ చాలా బాగా ఆదరిస్తున్నారని మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్దాం అనుకుని నేను లాస్ట్ ఒక షార్ట్ వీడియోని అయితే షేర్ చేశాను అనమాట. సో అదేంటో అన్నది చెప్తాను ఖచ్చితంగా మీకు, కానీ ఖచ్చితంగా మీ అందరూ కూడా సపోర్ట్ నాకు కావాలండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 కూడా చేద్దాం అనుకుంటున్నాము. నేను నా ఒక్కదాని వల్ల అస్సలు అవ్వదు. నేను, మా వదిన, మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో మేమందరం కలిసి చేద్దాం అనుకుంటున్నాము. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ బిజినెస్ ఏంటి వివరాలు, డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. డిజైన్స్ అన్నీ కూడాను చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుంది. అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. ఓకేనా? ఈ డిజైన్ ఏంటంటే డిఫరెంట్గా ఇలా లైన్స్ వచ్చి ఇలా ఉంది కదా, ఇంత హెవీగా ఉన్నా కూడా చాలా తక్కువ టైంలో అయిపోయిందండి డిజైన్ అయితే. అసలు ఇలా బార్డర్ మీద వేసినా కూడా
బాగా కనిపిస్తుంది కదా మెయిన్ కలర్ కాంబినేషన్ వల్ల. సో మీరు కూడా మన దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో అలాగే నేను ఏంటి అప్డేట్ అనేది క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను. అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.